ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అరుణ్ బాబుకి నువ్వేం చెప్తున్నావో, నువ్వు ఏం చేస్తున్నావో అంతా అర్థమైంది. అంటే చాటున చేరి మా మాటలు విన్నావన్నమాట. వినాల్సి వచ్చింది. అసలు ఆ ఇంటికి నీకు ఏంటి సంబంధం? అరుణ్ బాబుతో నువ్వంత క్లోజ్ గా ఉండాల్సిన అవసరం ఏముంది? అమ్మగారి దగ్గర నువ్వు అన్ని అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏముంది? కన్న తల్లిదండ్రుల్ని పెట్టుకుని అనాథ అని చెప్తావా? ఎవరో పెంచుకున్నారని చెప్తావా? నీది రాజవంశమా? ఇన్ని అబద్ధాలు చెప్పి ఏం చేయాలనుకుంటున్నావక్క? రేపు నిజం తెలిసిన రోజు అమ్మగారు నిన్ను ప్రాణాలతో వదిలేస్తారనుకున్నావా? తప్పక్క. నువ్వు మోసం చేస్తుంది వాళ్ళనే కాదు, మమ్మల్ని కూడా. ఏ మిమ్మల్ని మోసం చేశాను? ఊళ్ళో అంత కష్టం వస్తే వెతుక్కుంటూ నీ హాస్టల్కి వచ్చాం. నువ్వు అక్కడే ఉండి కూడా లేవు అని అబద్ధం చెప్పించావు. అది మోసం కాదా? నేనక్కడ ఉన్నప్పుడు నా పరిస్థితి ఏం బాలేదు. నన్ను చూసి మీరెక్కడ బాధపడతారో అని అలా చెప్పించానంతే తప్పితే మిమ్మల్ని మోసం చేయాలని కాదు. నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పక్క. బతకడానికి ఎన్ని అబద్ధాలైనా చెప్పొచ్చు, కానీ కన్న తల్లిదండ్రులు ఎవరో తెలీదు అని చెప్పకూడదక్కా. అలాగే చెప్పాలి. అలా చెప్పాను కాబట్టే అరుణ్తో నేను ఆ ఇంటి వరకు రాగలిగాను. చెప్పాను కాబట్టే రమాదేవి ఎదురుగా కూర్చోగలిగాను. అసలు అంత అవసరం ఏంటక్కా? అరుణ్ బాబు గారు ఆఫీసులో పని చేస్తున్నాను అని చెప్పావు. పని మాత్రమే చేయాలక్క. వాళ్ళ ఇంటికి రావాల్సిన అవసరం ఏముంది? అన్ని అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏముంది? మేడం గారి ఎదురుగా అలా కూర్చోవలసిన అవసరం ఏంటి? నా అవసరమేంటో నాకు తెలుసు. నీకు తెలియడం కాదక్క. రేపు నువ్వు తప్పు చేస్తే ఆ నింద మోయాల్సింది మేము. నిన్ను చూసి బాధపడాల్సింది మేము. నీ ఇష్టానికి నువ్వు అబద్ధాలు చెప్పుకుంటూ వెళ్తాను అంటే కుదరదు. నా గురించి మీరేం ఆలోచించాల్సిన అవసరం లేదు. నువ్వు నా చెల్లివని చెప్తే కదా మీ వరకు వాళ్ళు వస్తారు. మీ వరకు రాకూడదు, నా వల్ల మీకు ఏ ఇబ్బంది రాకూడదని మీరెవరూ నాకు తెలియదన్నట్టుగా నేను ప్రవర్తిస్తున్నాను. అనాథని చెప్పాను. బతుకున్న వాళ్ళని చంపేసి అలా ఇలా చెప్తావక్కా? నీకు అర్థం కావట్లేదు చమంతి. ఇది కార్పొరేట్ ప్రపంచం. ఇక్కడ ఎదగాలంటే కొన్ని అబద్ధాలు చెప్పాలి, లేదంటే ఉన్న చోటనే మిగిలిపోతాం. నా జీవితంలో ఎదగాలనుకుంటున్నాను కాబట్టే నేను అబద్ధాలు చెప్పాను, వాళ్ళకి దగ్గరయ్యాను. అసలు ఎందుకక్క ఈ బతుకు? అబద్ధాలతో నువ్వెంత ఎత్తుకెదిగినా అది తెలిసిన రోజున పాతాళానికి పడిపోతావు. ఏంటి అర్థం చేసుకోకుండా మాట్లాడతావు? నేను ఎవరి కోసం చేస్తున్నాను ఇదంతా? మన కోసం. నాన్నని అమ్మని బాగా చూసుకోవాలి. రేపు నీ పెళ్లి ఘనంగా చేయాలి. అవన్నీ చేయాలంటే ఇలా వాళ్ళ ఇళ్లలో వీళ్ళళ్లలో పని చేసుకుంటూ ఇంకా ఎంతకాలం బ్రతకాలి? జీవితాంతం పని వాళ్ళలాగా ఎవరి దగ్గర పనిచేసినా ఆ డబ్బులు బ్రతకడానికి కూడా సరిపోవు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.